ఫ్యామిలీ కోసం గల్ఫ్ దేశాలకు వచ్చి ఇక్కడ పనిచేసే వాళ్ళకి ఏదైనా జరిగిందంటే చూసే నాదుడే ఉండడు. నా ప్లేస్ లోకి కోవిడ్ వాళ్ళు ఈ అన్ననైతే తెచ్చుకున్నారు. నిన్నంతా కడుపు నొప్పిగా ఉందని చెప్పి చాలా బాధపడ్డాడు అనమాట. హాస్పిటల్ తీసుకుని ఎక్స్రే తీశారు, బ్లడ్ టెస్ట్ చేశారు, యూరిన్ టెస్ట్ చేశారు, సెలైన్లు పెట్టి కాసేపు అయితే రెస్ట్ తీసుకోమని చెప్పారు. అయినా కడుపు నొప్పి తగ్గకపోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ కి సంబంధించి టెస్ట్ చేయాలి, 8 దినాలు కట్టమని చెప్పారు. మా బాబాకు ఫోన్ చేసి చెప్తే డబ్బులతో ఇబ్బంది లేదు, చేపిమని చెప్పాడు. ఆ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ పొద్దు నుంచి నేను అన్నతో పాటే కూర్చొని ఉన్నా. డాక్టర్ వచ్చి నీకు ఏదైనా ఆపరేషన్ జరిగిందా ఇంతకు ముందు అని చెప్పి అడిగాడు. పొట్టంతా నొక్కి ఏ పక్క నొప్పి ఉంది ఏంటని చెప్పేసి చెక్ చేశాడు అనమాట. నీకు కిడ్నీస్ వల్ల ప్రాబ్లం లేదు, యూరిన్ పోసే దగ్గర స్టోన్ ఇరుక్కుపోయింది, ఆపరేషన్ చేయాలని చెప్పారనమాట. ఆపరేషన్ చేయడానికి 2 గంటలు టైం పడుతుంది అనేసరికి అక్కడి నుంచి నేను వచ్చేసా. ఒక పక్క నాకు కోవిడ్ వాళ్ళు డ్యూటీలు అన్ని చెప్తా ఉన్నారు. అవన్నీ చూసుకొని మళ్ళీ వచ్చాను అనమాట హాస్పిటల్. సాయంత్రం 5 గంటలకు ఆపరేషన్ అయిపోయి తీసుకొని వచ్చారు రూమ్ లకి. 2 days అబ్జర్వేషన్ లో పెట్టుకుంటాం అని చెప్పారు అనమాట. ఇంటి దగ్గర మనకి ఏదైనా బాగాలేకపోతే మాట వరుస కన్నా 10 మంది అడుగుతారు ఎలా ఉంది. కానీ ఈ గల్ఫ్ దేశంలో మన ప్రాణం పోయినా చూడడానికి నాకు తెలిసి ఒక్కరు కూడా రారు. ఎంతో మంది పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఇక్కడ కష్టపడి చేస్తున్నారు. మాటల్లో చెప్పలేకపోతున్నా, నాకు చాలా బాధ వస్తుంది. దయచేసి మీ వాళ్ళు ఎవరైనా గల్ఫ్ దేశాల్లో పనిచేస్తుంటే వాళ్ళని ఇబ్బంది పెట్టక. బయట దేశాల్లో ఫ్యామిలీ కోసం పిల్లల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి నా హ్యాట్స్ ఆఫ్.